ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట హైలో హైలేసా. గాయత్రి, చెప్ కార్తీక్. హైలో హైలేసా గేమ్ ఎలా ఆడాలని ఆలోచిస్తున్నావు కదా? అవును కదా, ఎలా? ఏ గేమ్ అయినా ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి. yes exactly. మా సైడ్ ముగ్గురు పార్టిసిపెంట్స్, మీ సైడ్ కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ కావాలి. మరి పిలిచేద్దామా పార్టిసిపెంట్స్ ని? yes, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. హైలో హైలేసా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా చకోని టీం. హైలో హైలెస్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా పకోడీ టీం. ఎస్, నీటిలో పడవ నడుపుతాం కానీ ఇక్కడ రోడ్డు పైన నడపాలన్నమాట. ఈ గేమ్ లో రోలింగ్ రాడ్స్ ఉంటాయి, దానిపైన బిగ్ ఫుట్ ఉంటుంది. ఒక టీం ఫస్ట్ ఆడుతుంది, ఒక టీం నెక్స్ట్ ఆడుతుంది. ఆడే టీమ్ లో ముగ్గురు పార్టిసిపేట్ లో ఇద్దరు పార్టిసిపేట్స్ వీటిపైన కూర్చుంటే ఇంకొక పార్టిసిపేట్ పైన నిల్చుని కర్రతోటి ముందుకు పుష్ చేయాలి. కింద కూర్చున్న పార్టిసిపెంట్స్ ఆ రోలింగ్ రాడ్స్ తీస్తూ వెనక్కిస్తూ వీళ్ళు ముందుకు మూవ్ అవుతూ ఉండాలి. అలా ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న రెడ్ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఆ రెడ్ ఫ్లాగ్ తీసుకుని రిటర్న్ ఎవరైతే వస్తారో తక్కువ టైంలో ఏ టీం అయితే ఇక్కడికి రీచ్ అవుతుందో ఆ టీం విన్నర్స్. ఎక్కువ టైంలో రీచ్ అయిన వాళ్ళు లూజర్స్. ఎస్, విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి ఇస్తాం జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. హైలో హైలేసా గేమ్ ఆడడానికి నచ్చకోని టీం రెడీగా ఉంది. 1 2 3 గో. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది. అది అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది. అది పోతే ఇంకోతొస్తది. తీసుకో. మా చకోని టీం అద్భుతంగా ఆడి ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ని నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. ముందు గాయత్రి టీం టాస్క్ ఆడాలి. రెడీగా మీ వాళ్ళు? హైలో హైలెస్ గేమ్ ఆడటానికి నా పకోడీ టీం రెడీగా ఉంది. అరే పకోడీ గారు రెడీగా ఉన్నారట్రా? అది ఇప్పుడు కాదు, ఆట అయిన తర్వాత తెలుసుకుందాం. సరే చూద్దాం, కూర్చోండి రా. రెడీ 1 2 3 గో. కుర్చీని మాట్లాడబెట్టి వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ గోయింగ్. అంతే 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 అంతే. ఆపురా, ఇక్కడ ఎక్కట్లేదు. అంతే, అది తీసుకోమ్మా, అది తీసుకో. ఫ్లాగ్ తెచ్చేయండి, ఫ్లాగ్ తెచ్చేయండి. హైలో హైలేసా గేమ్ లో 4 నిమిషాల 10 సెకండ్లో చకోని టీం రీచ్ అయితే పకోడీ టీం 3 నిమిషాల 42 సెకండ్లలో రీచ్ అయింది. ఫైనల్ గా మా పకోడీ టీం విన్నర్స్ కాబట్టి మా పకోడీ టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. 4 నిమిషాల 10 సెకండ్లలో అల్టిమేట్ పని చేసింది మా చకోని టీమే. సో మొత్తానికి అయితే 4 నిమిషాల 10 సెకండ్లు చాలా లేట్ గా రీచ్ అయిన మా చకోని టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. గేమ్ అంటే ఫన్, ఫన్ అంటే కార్తిక్ టీము. కావాల్సినంత ఫన్ ఇచ్చింది మా చకోని టీం. మనం ఏమిచ్చాం? ఎస్, ఓకే, బయటికి వెళ్ళి కవరింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. కుర్చీని మాట్లాడబెట్టి గాయత్రి, ఆ గేమ్ చూస్తుంటే అసలు నాకే చెమటలు పట్టాయి తెలుసా? అలాంటి టఫ్ గేమ్ లో మా వాళ్ళు గెలిచి నాకు విక్టరీని ఇచ్చారు. మా వాళ్ళు ఫన్ ఇచ్చారు.